Hi, this is Dr. Afsar Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, District Rajanna Sircilla. ఈరోజు నేను కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం గురించి చెప్పబోతున్నాను. కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతంలో మనం చెప్పుకోబోయేది ముఖ్యమైనది సార్థక డిమాండ్ గురించి. కీన్స్ యొక్క ఆదాయము ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతానికి మూలం అనేది సార్థక డిమాండ్ అవుతుంది. సార్థక డిమాండ్ సిద్ధాంతము. సార్థక డిమాండ్ అంటే వస్తువుల యొక్క సమిష్టి, వస్తువు మరియు సేవల యొక్క సమిష్టి డిమాండ్ వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద సమిష్టి డిమాండ్ ఎంత ఉంటుంది సూచించేది సార్థక డిమాండ్ అని మనము చెప్పొచ్చు. అయితే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఏమంటారు? సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు జాన్ మెనార్డ్ కీన్స్కి భేదం ఏమిటి? వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏమున్నాయి? జేఎం కీన్స్ చెప్పిన సిద్ధాంతాలు ఏమున్నాయి? ఇప్పుడు మీరు చూస్తున్నారు మన భారతదేశంలో కానివ్వండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ కూడా వచ్చింది ఈ పాండమిక్ వల్ల. అంటే ఈ మహమ్మారి వల్ల వచ్చింది దేనిపైన దాని ప్రభావం ఉంది అంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం ఉంది. మీరు చూసిండ్రా? చాలా వస్తువులకు వచ్చే డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. డిమాండ్ తగ్గింది అని అంటే అక్కడ మార్కెట్ అసమతౌల్యం ఉంటుంది అని అర్థము. సప్లైకి అనుగుణంగా ఇక్కడ డిమాండ్ లేదు. సప్లై చేసినా కూడా డిమాండ్ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా మనము చూస్తున్నాము ఈ పరిస్థితుల్లో. రీజన్స్ వేరున్నా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే 1928 ఆ టైం అప్పుడు మొత్తం యూరోపియన్ కంట్రీస్ మరియు అమెరికాలో ఇది ప్రారంభమైంది. ఆర్థిక మాంద్యము ఏమిటి అంటే డిమాండ్ యొక్క కొరత సంభవించింది. ఎందుకంటే ప్రజలలో ఉన్న నిరుద్యోగిత రావడం, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత తగ్గింది. ఆర్థిక స్తోమత తగ్గడం వల్ల ప్రజల చేతుల్లో డబ్బులు లేక డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం వల్ల ఉత్పత్తి చేసుకున్న వాళ్ళ యొక్క సప్లై ఘోరంగా తగ్గిపోయింది. అంటే సప్లై అంటే వస్తువును డిమాండ్ చేసే వాళ్ళు లేక వాళ్లకు ఆదాయం ఉత్పత్తిదారులకు, అమ్మకందారులకు తగ్గిపోయింది. అంటే అక్కడ ప్రాబ్లం ఏముంది అంటే సప్లై ఉంది కానీ డిమాండ్ కొరతగా ఉంది. అంటే ఆ సమయంలో వచ్చిన క్రైసిస్, ఆ సమస్య ఒక దేశం నుంచి అన్ని ప్రపంచ దేశాలకు ఆ సమస్య ఆ ప్రాబ్లము వ్యాపించింది. చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. అప్పుడు జాన్ మెనార్డ్ కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త సొల్యూషన్స్ ఇచ్చాడు, సలహాలు ఆర్థిక వ్యవస్థలకు, దేశాలకు, ప్రభుత్వాలకు. అతడు సొల్యూషన్ ఏమి ఇచ్చాడు అంటే కాదు, ఇది సరైన పద్ధతి కాదు. డిమాండ్ లేకపోవడము అంటే దానికి ఏం చేయాలి? ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రభుత్వము డిమాండ్ని క్రియేట్ చేయడానికి ప్రజల చేతుల్లో ప్రజల ఆర్థిక స్తోమత పెరిగేటట్టు చర్యలు తీసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు ఈ సమయాల్లో కూడా
ఎకానమిస్ట్ మరియు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, దేశాలు ఏం చేయాలి అంటే సర్క్యులేషన్‌లో డబ్బులు అంటే మామూలు ప్రజల అకౌంట్స్‌లో ఎంతో కొంత 10,000 లేదా 15,000, 20,000 చే వేసేస్తే ఏమవుతుంది? ప్రజల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. నిరుద్యోగిత వచ్చేసింది కదా! చాలా వరకు. ఇప్పుడు లేబర్స్‌కైనా చాలా మందికి ఏమీ లేదు. ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రైవేట్ అసంఘటిత రంగంలో అందరూ కూడా. అటువంటప్పుడు ఏం కావాలి? అసలిప్పుడు ఏం అవసరం ఉంది? డబ్బులు కావాలి ప్రజలకు. అయితే వాళ్ళ దగ్గర డబ్బులున్నప్పుడు అంటే అకౌంట్‌లో ఒకవేళ ప్రభుత్వము ఆహ్, చర్యల దిశగా అంటే డిమాండ్‌ని పెంచే చర్య దిశగా అకౌంట్స్‌లో ఒకవేళ డబ్బులు వేసినప్పుడు ప్రజలేం చేస్తారు? వస్తువులకు వస్తువులను డిమాండ్ చేస్తారు. ఈ విధంగా డిమాండ్ చేసినప్పుడు అమ్మకపుదారుల యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ అవసరాలు పోగా మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉంటుంది. ఇలా చేయండి అని ఎక్స్‌పర్ట్స్ అడ్వైజ్ ఇస్తున్నారు. కానీ మామూలుగా ఇది జరగట్లేదు. ఎంతో కొంత ఇచ్చారు. అది కూడా లోన్ లాగా ఇస్తామన్నారు. 5,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5,000 ఇస్తారు అన్నారు. ఒక 2 మంత్సో, 3 మంత్సో, 2 మంత్స్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. నెలకు రూ. 2,000 అది కూడా ఆపివేసింది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది మంచి సొల్యూషన్ కాదు. సరైన సొల్యూషన్ కాదు ఈ పాండమిక్‌లో. జాన్ మెనార్డ్ కీన్స్ చెప్పిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా అదే అంటున్నారు. ఒకవేళ సర్క్యులేషన్‌లో డబ్బులుండాలి. ఎకానమీ బ్యాలెన్స్‌లో రావాలి. ఇటువంటి కొరతలు జరగొద్దు. ఉత్పత్తి మళ్ళీ జరగాలి అంటే డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగాలి అంటే ప్రజల చేతుల్లో డబ్బులుండాలి. డబ్బులుండాలి అంటే ఈ పాండమిక్‌లో ఎవరు కూడా వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడిప్పుడే క్రియేట్ చేయడానికి లేదు. ఉన్నవాళ్ళయే పోయాయి కాబట్టి వీళ్ళకేం చేయాలి అంటే వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు వేసేస్తే వాళ్ళ అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళు వస్తువును డిమాండ్ చేస్తారు అని చెప్పారు. సరే, అది వేరే డిస్కషన్. సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఏమంటారు అంటే అన్ని ఆర్థిక వ్యవస్థలు ప్రతి ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుంది. అది సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అయిన మాల్థస్ కానివ్వండి, రికార్డో కానివ్వండి, వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ డిమాండ్ తగ్గితే అది కేవలము తక్కువ సమయం స్వల్పకాలం కోసమే తగ్గుతుంది. మళ్ళీ అదే ఆటోమేటిక్‌గా సప్లైకి అనుగుణంగా డిమాండ్ వచ్చేస్తుంది అని వాళ్ళంటారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్‌గా 1928, 29లో జరిగిన ప్రాబ్లమ్ వల్ల జేఎం కీన్స్ ఈ సాధక డిమాండ్ యొక్క ప్రాముఖ్యత చెప్పాడు. సో, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ the principle of effective demand is basic to Keynes' analysis of income, output, and employment. And Keynes used the term effective demand to denote the total demand for goods and services of various levels of employment. So, this is the basic of employment theory of Keynes. Effective demand is the base of this employment and output and income theory of J.M. Keynes. So here, what is effective demand? How the effective demand is determined? Actually, the determinants of effective demand are two. One is aggregate supply. The second one is aggregate demand. Okay.
The aggregate demand function and aggregate supply function and their interrelationship only decides the effective demand. What is aggregate supply? సమిష్టి సప్లై అయితే సాధక డిమాండ్ నిర్ణయాంశాలు ఏమిటి అంటే సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ ఈ రెండు సమానంగా ఉన్న చోట సమతౌల్యం అనేది నిర్ణయించబడుతుంది. ఏది ఉద్యోగిత మా యొక్క సమతౌల్యం, ఒక ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగిత స్థాయి దేని ద్వారా? సార్థక డిమాండ్ని నిర్ణయించే ముఖ్యమైన రెండు కారకాలు ఉన్నాయి. ఒకటి సమిష్టి సప్లై, రెండవది సమిష్టి demand, aggregate supply, and there are two determinants of effective demand. One is aggregate supply and the second one is aggregate demand. When entrepreneurs employ some people, they incur some cost of production. If the proceeds obtained from the sale of output produced by a certain number of people employed is greater than the cost of production incurred, then it will be worthwhile to employ them. This cost of production incurred on the employment of a certain number of laborers must be received by the entrepreneur, otherwise they will not produce and provide employment to labor. At any given level of employment of labor, aggregate supply price is the total amount of money which all the entrepreneurs in the economy taken together must expect to receive from the sale of the output produced by the given number of laborers employed. సమిష్టి సప్లై అంటే ఏమిటి? ఒక ఆర్థిక వ్యవస్థలో ఉద్యమదారులు తాను ఉత్పత్తి చేసిన వస్తువు పరిమాణానికి ఆ మార్కెట్లో అమ్మినప్పుడు వాళ్ళు ఆశించే ఆదాయము ఏముందో దానిని సమిష్టి సప్లై అని అంటారు. ఓకే, నెక్స్ట్ determinant of effective demand is aggregate demand. The definition of aggregate demand is it is the price at any level of employment is the amount of total money or price which all the firms or entrepreneurs in the economy actually expected to receive from the sale of output produced by a given number of men employed. ఒక ఉద్యోగిత స్థాయి వద్ద దేశంలో ఉన్న ఉద్యమదారులు అందరూ కూడా తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తికి నిజంగా అంటే యాక్చువల్గా అతడు సంపాదించిన ఆదాయాన్ని అంటే అది వాళ్ళు ఆశించేది, కానీ నిజంగా యాక్చువల్గా ఎంత రిసీవ్ చేస్తున్నారు అమౌంట్ ఒక ఉత్పత్తి స్థాయి వద్ద, దానిని ఏమంటారు అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటారు. అయితే ఇక్కడ సార్థక డిమాండ్ ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే సార్థక డిమాండ్ లేదా సమతౌల్యం అంటే సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? వేర్ ఇట్ ఈస్ డిసైడెడ్, వేర్ at what point, at what level the effective demand, the Keynes effective demand decided. So equilibrium level of employment is determined by the intersection of aggregate demand curve and aggregate supply curve, where the amount of money which the entrepreneurs actually expected to receive from employing a certain number of men is equal to the amount of money which they must receive. Okay, it will be seen in the figure here, the next figure. In the next figure you will see that aggregate supply curve and aggregate demand curve intersect at point E. సమిష్టి డిమాండ్ రేఖ మరియు సమిష్టి సప్లై రేఖ ఎక్కడ టచ్ అవుతుంది?
లేదా తాకుతుంది అంటే ఈ బిందువు వద్ద తాకుతుంది. ఆ తర్వాత ఏ ఉద్యోగిత స్థాయి వద్ద అంటే ON2 ఉద్యోగిత స్థాయి వద్ద ఇది సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై తాకుతుంది. ఇక్కడ ఈ రేఖాపటంలో మీరు చూడండి. ఇక్కడ X అక్షము పైన ఉద్యోగుల సంఖ్య లేదా ఉద్యోగిత స్థాయిని తీసుకుంటున్నాము. Y పైన ఆదాయం అంటే సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలో Y అక్షం పైన తీసుకున్నప్పుడు మీరు చూడండి ఈ రేఖాపటంలో ఈ అనే బిందువు వద్ద సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది. ఎందుకంటే సమిష్టి సప్లై ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఆ తర్వాత స్ట్రెయిట్‌గా స్థిరంగా పైకి పోతుంది. అంటే Y అక్షానికి స్థిరంగా అంటే R పాయింట్ తర్వాత ఇది స్థిరంగా పోతుంది. స్ట్రెయిట్‌గా పోతుంది. సమాంతరంగా OY అక్షానికి సమాంతరంగా పోతుంది. కానీ ఈ సమిష్టి సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. తర్వాత సమిష్టి డిమాండ్ రేఖ AD అగ్రిగేట్ డిమాండ్ రేఖ ఈ 2 రేఖలు ఎక్కడ తాకుతున్నాయి అంటే ఈ అనే బిందువు వద్ద సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది. It will be seen in figure that diagram that aggregate supply curve and aggregate demand curve intersect at point E, and thereon ON2 level of employment is determined. Okay. So it is thus clear that employment in the economy in the short run is determined by effective demand. The higher the level of effective demand, the greater is the volume of employment, and vice versa. Unemployment is due to the deficiency of effective demand, and the basic remedy to remove this unemployment is to raise the level of effective demand. మీరు ఈ రేఖాపటం ద్వారా మాకేమర్థమైంది అంటే సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై సమానంగా ఉన్న చోట సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది. అయితే జేఎం కీన్స్ ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యం అనేది సంపూర్ణ ఉద్యోగిత స్థితి కంటే తక్కువ స్థాయి పైన కూడా సార్థక డిమాండ్ నిర్ణయించబడవచ్చు. అదే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఏమంటారంటే ఎప్పుడు కూడా అన్ని ఆర్థిక వ్యవస్థల్లో సమతౌల్య స్థితి ఉంటుంది, తర్వాత సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అని. కానీ జేఎం కీన్స్ ఏమంటారంటే ఒక ఆర్థిక వ్యవస్థల్లో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉండాలని ఏమీ లేదు, కానీ ఈ సార్థక డిమాండ్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో స్వల్పకాలంలో ఉద్యోగిత అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే సార్థక డిమాండ్ పైన ఆధారపడుతుంది. ఒకవేళ సార్థక డిమాండ్ అధికంగా ఉంటే ఉద్యోగిత స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. సార్థక డిమాండ్ తక్కువగా ఉంటే ఉద్యోగిత స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఒక ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత సమస్య అనేది సార్థక డిమాండ్ కొరత వల్లనే ఏర్పడుతుంది. దీనిని మరి తగ్గించాలి, నియంత్రించాలి అంటే నిరుద్యోగిత స్థాయిని తగ్గించాలి అంటే ఏం చేయాలి? సార్థక డిమాండ్ను పెంచాలి. సార్థక డిమాండ్ను పెంచడానికి ఎవరు ఏం చేయాలి? జేఎం కీన్స్ ప్రకారము ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని బహుళార్థ సార్థక ప్రాజెక్టులు, పెద్ద తరహా భారీ మౌలిక పరిశ్రమలు ఇవి అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ప్రారంభించి ప్రజలలో నిరుద్యోగితను తగ్గించడానికి అంటే ఉద్యోగ అవకాశాలను పెంచినప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, డిమాండ్ చేస్తారు, ప్రజల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజల యొక్క
అమ్మకపుదారుల యొక్క ఆదాయము పెరుగుతుంది. అమ్మకపుదారుల ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు రీఇన్వెస్ట్ మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ఉంటుంది. ఈ విధంగా జరిగిన అసమతౌల్యము సమతౌల్యంలోకి మారుతుంది అని ఎవరంటారు అంటే ఈ సార్థక డిమాండ్ యొక్క ప్రాముఖ్యత జేఎం కీన్స్ అంటాడు. అయితే ఇక్కడ another thing is beside this effective demand, the importance of effective demand is high in according to the J.M. Keynes. So beside this effective demand, J.M. Keynes, the great economist, gave an important opinion on the determination of national income according to the Keynesian theory. So here Keynesian theory is relevant in the context of the short run only, since the stock of capital, techniques of production, efficiency of labor, the size of population, forms of business organization have been assumed to remain constant. Okay, ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అంటే సార్థక డిమాండ్ యొక్క ప్రాముఖ్యత, స్టాక్ ఆఫ్ మూలధనం యొక్క స్టాక్, తర్వాత ఉత్పత్తి పద్ధతులు, లేబర్స్ యొక్క సమర్థత, సామర్థ్యము, జనాభా స్థాయి, ఉత్పత్తి సంస్థల యొక్క తీరు, ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. Therefore, in the Keynesian theory, which deals with the short run, the level of income of the country will change as a result of changes in the level of labor employment. So thus in developed countries, developed and capitalist economy, in the short run, income is a function of employment. In fact, both income and employment go together. The higher the level of employment, the higher the level of income. The lower the level of employment, the lower the level of income. This is the condition of developed and advanced countries. As the level of employment is determined by aggregate demand and aggregate supply, the level of income is also determined by aggregate demand and aggregate supply. So J.M. Keynes, the name of J.M. Keynes is great. His solutions are great. At the time of economic depression, 1920, he gave a lot of solutions to the governments to dig the holes and fill it up for the investment, for the paying capacity, to increase the paying capacity of the common people. He gave the same solution. Before this, I told that this is the situation of pandemic. There is no money, no paying capacity, power to buy. So to increase the paying capacity of the common people, the government has to involve in the and help the people and transfer the money in their accounts to increase the paying capacity, to increase the demand. So at the time also the J.M. Keynes gave the solutions to increase the paying capacity of people. Then only it will become, according to him, the balance or the equilibrium will be decided according to J.M. Keynes. Economic depression happened in 1929, started in America, and after sometimes it is spread to
all over the world, and other countries, European countries, Asian countries, so it's faced a lot. The governments faced a lot deficiency of demand, and a lot of stock is there. They are they dump the food items, coffee, tea, rice, wheat in seas in Britain and America, because they no one is there to buy. So there is a deficiency of demand at the time of economic crisis. So that is another situation. Today's situation is different. Today is the pandemic period. Paying capacity is less. Unemployment increased in unorganized in private sector. So government has to help and transfer some money to the common people, in the common people accounts, bank accounts. Then maybe it will uh, uh, equilibrium, determination of equilibrium happens. Maybe it is a solution or advice by the experts, economists and experts to the governments, day-to-day situations. So some criticisms of Keynesian theory is there. One is closed economy. So Keynesian theory is based on the assumption of the closed economy. There is no relationship with the other foreign countries according to the J.M. Keynes. So it is not the real thing. It is not happened. Not practicability is not there in the closed economies. This makes Keynes analysis unrealistic because all economies are open economies and foreign trade has an important impact on their level of employment. And next criticism is perfect competition. Another weakness of the Keynesian theory is that it is based on the unrealistic assumption of perfect competition. Actually, in a real world, perfect competition does not exist. It is an unrealistic situation. Perfect competition, maybe monopolistic competition or oligopoly type markets are there, but not perfect. Purely perfect competition, purely imperfect competition is unrealistic. So it is also an unrealistic assumption of Keynesian theory. This makes his theory inapplicable to socialist or communist societies where the entire economy is regulated by the state. And the next criticism is Keynes considered his theory as a general theory, but as it's clear from the above points, it is not a general theory but a special theory which is applicable only under static conditions in a perfectly competitive closed economy. Moreover, it fails to solve the problems of underdeveloped countries. And the next criticism is the problem of unemployment according to the Keynes. He has been criticized for tackling only cyclical unemployment and neglecting other types of unemployment to be found in capitalist economies. Another criticism of the Keynesian economics is that it is applicable to the short run. Keynes himself remarked, in the short run, we are all dead. In the long run, we are all dead. So, therefore, assume the given stock of capital equipment, the existing technique, tastes, and habits of the people, organization, size of population, etc. But all these factors change during the short run. This makes Keynes' analysis unrealistic. And Keynes has been criticized for his overemphasis on expectations. Expectations breed uncertainly, though Keynes gave a dominant role to expectations in influencing the marginal efficiency of capital. Yet he failed
to formulate a precise theory of expectation. Keynes regarded his theory dynamic and called it the theory of shifting equilibrium. Even his foremost pupil, Roy Harrod, called him the father of dynamic economics. Keynes introduced an element of dynamism in his theory through the expectations, but his analysis was concerned with the level of employment at any time. It is a long list analysis. సో ఇక్కడ మనం చూస్తే దాని యొక్క విమర్శలు జేఎం కీన్స్ చెప్పిన సిద్ధాంతము, అతని ఉద్యోగిత సిద్ధాంతం యొక్క విమర్శలు మనం చూస్తే ఒకటి ఇతర దేశాలతో సంబంధం లేని క్లోజ్డ్ ఎకానమీ గురించి చెప్తున్నాడు జేఎం కీన్స్. అసలు యాక్చువల్గా నిజ జీవితంలో అయితే దేశాలు ఇతర దేశాలతో సంబంధం లేక ఉండడం అనేది కుదరదు. అంతర్జాతీయ వ్యాపారం, విదేశీ వ్యాపారం లేనిది కుదరదు. కానీ జేఎం కీన్స్ ఏమంటారు అంటే అది క్లోజ్డ్ ఎకానమీ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ సంపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది అని చెప్తాడు. కానీ సంపూర్ణ పోటీ మార్కెట్ కూడా ఇది సరైనది కాదు. నిజానికి ఇది అంటే నిజ జీవితంలో ఇది కుదరని పరిస్థితి. తర్వాత ఇతడు తన సిద్ధాంతాన్ని సాధారణ సిద్ధాంతం అని అంటాడు. కానీ ఇది సాధారణం కాదు, ప్రత్యేకమైన సిద్ధాంతము. ఇది వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరైన సలహాలు, సొల్యూషన్స్ ఇవన్నీ సిద్ధాంతం అని కూడా ఒక విమర్శ ఉంది. తర్వాత ఇతడు చెప్పింది సైకిల్స్ అంటే దశల వారీగా ఉంటాయి కదా ఆ నిరుద్యోగిత గురించి. కానీ ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఎన్నో రకాలైన అవి ఉంటాయి, నిరుద్యోగిత స్థాయిలు ఉంటాయి. దాని గురించి ఏమీ చెప్పలేదు. ఓకే, దీనితోనే నేను నా టాపిక్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.